పాత లెగ్గిన్ తోటి రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఈ పింక్ కలర్ లెగ్గిన్ కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పార్టీలో సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఎంతవరకు అంటే మనం మోచే వరకు ఎంత పొడవు ఉంటుందో చూసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లౌజ్ లాగా ఎక్కించేసుకోండి. ఎక్కించుకొని కరెక్ట్గా బటన్ వేలు మనకి ఎక్కడికి వస్తుందో ఒకసారి చూసుకుని అక్కడ మార్క్ చేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోండి, బటన్ వేలు దూరే విధంగా. అంతేనండి, హ్యాండ్ గ్లౌజెస్ అయితే రెడీ అయిపోయినట్టే. మన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు, స్కూటీ మీద వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇలా కిస్తా వరకు కట్ చేసుకోవాలి. కింద వైపును కూడా కొంచెం కట్ చేస్తున్నానండి, పొడవు ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో ఒక 5 ఇంచెస్ వరకు కింద వైపు కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ని ఇలా రివర్స్ చేసుకుని పై వైపున స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా ఏదైనా రబ్బర్ బ్యాండ్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే మిక్సీ కవర్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇలాంటి మిక్సీస్కి కవర్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది, వాషబుల్ కూడా. ఇలాంటివి మనం 2-3 స్టిచ్ చేసుకుంటే మాటిమాటికి మార్చడానికి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇంకొక లెగ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి. వెడల్పు మనకు కనీసం ఒక 1.5 ఇంచ్ ఉండాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకోండి. మనకి 9 స్ట్రిప్స్ రావాలండి. ఈ పొడవు అనేది మీ ఇష్టం, మీకు ఎంత పొడవు కావాలంటో దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాగదీస్తే ఇలా స్ట్రిప్స్ లాగా తయారవుతాయండి. మొత్తం మనకి 9 పీసెస్ కావాలి. పొడవు అనేది వీడియో చూసిన తర్వాత మీరు దాన్ని బట్టి చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా 3 స్ట్రిప్స్ని తీసుకొని పైన కదలకుండా ఉండడం కోసం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను. లేదు అంటే మీరు నేల మీద ప్లాస్టర్ వేసి కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని మనం జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చివరి వరకు కూడా అల్లేసుకోవాలండి. నార్మల్ జడ ఏదైతే అల్లుకుంటామో అదే విధంగానండి, ఇంకా దీంట్లో ఏమీ లేదు అర్థం కాకపోవడానికి. ఒకవేళ మీకు ఇంకా పొడవు కావాలంటే కనుక కింద క్లాత్కి ఇంకా జాయింట్ చేసుకోవచ్చండి. సూది దారం పెట్టుకుని ఇంకా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని జాయింట్ చేసుకుని ఇంకా అల్లుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం పొడవు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక 2 అయితే తయారు చేసుకున్నానండి. ఇప్పుడు పైన ఉన్నటువంటి బ్యాండ్స్ని రిమూవ్ చేసి 3 జాయింట్ చేసుకోవాలండి. సూది దారంతో స్టిచ్ చేసుకోవాలి పై వైపు మాత్రం. ఇలా స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. అదే గమ్ పెట్టుకుంటే ఏంటంటే ఊడిపోతుంది. మాటిమాటికి స్టిచ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగిలిన దారాన్ని ఇలా చుట్టేసుకుని లాస్ట్లో ముడి పెట్టేసుకోండి. ఇలా ముడి పెట్టేసుకున్న తర్వాత మనం జడ ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదే విధంగా మళ్ళీ ఈ 3 కలుపుకొని చివరి వరకు అల్లేసుకోవాలి. ఇది లెగ్గిన్ కాబట్టి ఇలా వంగిపోతూ ఉంటుందండి, బట్ మీరు ఇలా చేత్తో సరి చేసుకుంటూ అల్లేసుకుంటే కరెక్ట్గా మీకు స్ట్రైట్గా వస్తుంది. ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత జడ కింద రబ్బర్ పెడతాం కదా, యాస్టీస్ దీనికి కూడా రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోండి. పై వైపున హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకొక రబ్బర్ బ్యాండ్ని నేను స్టిచ్ చేసుకున్నానండి. రబ్బర్ బ్యాండ్ అయినా లేకపోతే ఏదైనా తాడైనా లేకపోతే సేమ్ ఇదే లెగ్గిన్లో ఇంకొక చిన్న పీస్ తీసుకొని జస్ట్ పైన హ్యాంగ్ చేసుకోవడం కోసం సూది దారంతో కుట్టేసుకుంటే బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అందంగా ఉంటుంది. దీని మీద మీరు క్లిప్స్, టిక్ టక్స్ అలాంటివన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇప్పుడు ఇది చూడడానికి షార్ట్ లాగా ఉన్నది కదండి. సో షార్ట్ యూస్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని కింద వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని షార్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. లేదు అంటే పిల్లలకి కూడా మీరు షార్ట్ లాగా డైలీ ఆర్ నైట్ వేర్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, షార్ట్ లాగా యూస్ చేయని వాళ్ళు ఇలా రివర్స్ చేసేసి కిస్తా దగ్గర జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా సూది దారంతో స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే కనుక మిషన్తో కూడా స్టిచ్ చేయొచ్చండి, లేదు అంటే గమ్తో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా కుట్టేసి రివర్స్ చేస్తే బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. దీంట్లో మీరు బట్టలు కానివ్వండి లేకపోతే వాడినటువంటి బెడ్షీట్స్ అలాంటివి కూడా పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కింద వైపు స్టిఫ్గా ఉండడం కోసం కార్డ్బోర్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అటు ఇటు కదలకుండా ఉంటాయి చిన్నపిల్లల బట్టలు పెడితే. నచ్చితే లైక్ చేయండి.